ఇష్టం లేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. అసలు ఎన్టీఆర్కి ఎందుకు భారతరత్న ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో పొత్తుల సంగతి పక్కన పెట్టి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదన పెట్టాలన్నారు. ఎన్టీఆర్ పసి మనస్సు కలిగిన వ్యక్తి అని, ఆయనను దుర్మార్గంగా తన చేతులతోనే చంద్రబాబు చంపేశారంటూ మండిపడ్డారు. ఇచ్చి తీరాలి భారతరత్న. ప్రజల మనిషి ఎన్టీ రామారావు గారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఏ ద్రోహం చేశాడని పక్కన పెట్టారు. మంచి పనులు చేసినందుకు ఈరోజు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారా? నిజంగా చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే, పెద్ద ఆయనకి భారతరత్న ఇవ్వాలి అని ఉంటే, నీ బీజేపీతో పొత్తుల కన్నా ముందు ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళి భారతరత్న ప్రకటించి నీకు దమ్ము ధైర్యం ఉంటే. నీకు అన్ని అవసరం లేదు. నువ్వు అందరితో పొత్తులు పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలనే ధ్యేయం నీకు ఒక్కడికి ఉంది. మంచిది కాదు చంద్రబాబు. నువ్వు చేసిన ద్రోహం భగవంతుడు కూడా నిన్ను క్షమించడు. ఎన్టీ రామారావు గారిని చంపింది నువ్వు, హత్య చేసింది నువ్వు. నీ చేతులతోనే చంపేశావు ఎన్టీ రామారావు గారిని. ఎన్టీ రామారావు గారిది పసిబిడ్డ మనస్తత్వం. చాలా మంచి నాయకుడు. నేను చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు మా ఎన్టీ రామారావు గారు. మేము ఉన్నాం, ఆయనతో పనిచేశాం. ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా పనిచేశాం. చాలా గొప్ప వ్యక్తి. వీళ్ళలాగా అటు ఇటు తిరగడము అవన్నీ చేయడం ఎన్టీ రామారావు గారికి తెలియదు. న్యాయంగా చేశాడు. అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలించాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. భారతదేశంలోనే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు.